నందమూరి నటసింహం బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు అంటే చాలు ఎంతటి మగధీరులైనా పక్కకు తప్పుకోవాల్సిందే అనేది చరిత్ర చెబుతున్న సత్యం. గతాన్ని తీసుకుంటే దాదాపుగా 18 సార్లు బాలయ్యతో బరిలో నిలిచాడు మన మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆ బాక్సాఫీస్ యుద్ధంలో ఇప్పటికీ బాలయ్యనే పైచేయి సాధించాడు అని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా 2017 సంక్రాంతికి బాలయ్యతో మిగిలిన ముగ్గురు హీరోలు పోటీ పడే అవకాశం ఉండడం ఒక లెక్కైతే, మరోపక్క చారిత్రాత్మక సినిమాతో వస్తున్న బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి బిజినెస్ చూస్తుంటే మిగిలిన హీరోలకే కాదు అటు మెగా హీరోలకు కూడా టెన్షన్ పుట్టుకొస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు మెగా వర్గాలు. అదే క్రమంలో గత సంవత్సరం రుద్రమదేవి సినిమాకు పెట్టిన పెట్టుబడితో పోల్చుకుంటే వచ్చిన కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఏమీ ఆలోచించి అంత భారీ మొత్తాలు బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణికి బయ్యర్లు ఆఫర్ చేస్తున్నారో అర్థం కాని పజిల్ గా మారిందని మెగా కాంపౌండ్ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఇక అదంతా పక్కన పెడితే చిరు 150 సినిమా పేరు చెబితే చాలు బయర్స్ బాబోయ్ అంటూ పారిపోతున్నారు. ఎందుకంటే ఆ సినిమా రేట్ అంత దారుణంగా ఉంది. అంత భారీ మొత్తాన్ని పెట్టి సినిమా కొన్న తరువాత ఏమైనా తేడా వస్తే అంతా ఆసామే అని భయపడుతున్నారు. మరి చూడాలి ఈ బాక్సాఫీస్ రేస్ లో ఎవరు హీరోగా నిలుస్తారో. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా